ఇది బేసిక్ ఎక్సెల్ అండి, ఇది విన్నర్ ఎడిషన్ ఎక్సెల్. దీంట్లో వచ్చేసి మనకు వేరియేషన్స్ ఉంటాయి. దీనికి డిఫరెంట్ ఏముంటుంది అంటే ఈ సీట్ కవర్స్ అనేటివి రెండు డిఫరెంట్ వస్తాయి. ఈ సీట్ కవర్స్ ఉన్నాయి కదా, ఈ సీట్ కవర్స్ వచ్చేసి దీనికి బ్లాక్ కలర్ ఉంటుంది, దీనికి బ్రౌన్ కలర్ వస్తుంది. ఇంకోటి కాళ్ళ దగ్గర మ్యాట్ కూడా ఫినిషింగ్ అనేది డిఫరెంట్ వస్తుంది, ఈ రెండు డిఫరెంట్ వస్తుంది. ఇంకోటి సైలెన్సర్ కూడా కవర్ అనేది బ్లాక్ వస్తుంది. దీనికి వచ్చేసి స్టీల్ కలర్లో వస్తుంది. ఇది మొబైల్ ఛార్జర్ అండి. మొబైల్ ఛార్జర్ వచ్చేసి ఇన్బుల్డ్ వస్తుంది మనకు. ఇక్కడ యూఎస్బీ ఛార్జర్ పెట్టుకొని ఇక్కడ ట్యాంక్ కవర్ పిటప్ వస్తుంది. ట్యాంక్ కవర్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది దీనికి. ఇది వచ్చేసి బేసిక్ మోడల్కి ఆప్షన్ ఉంటుంది, కానీ ఇన్బుల్డ్ రాదు, కంపెనీ ఫిట్టింగ్ నుంచి అయితే రాదు మనకు. దీనికి వచ్చేసి బ్లాక్ కలర్ మిర్రర్స్ వస్తాయి, దీనికి స్టీల్ క్రోమ్ మిర్రర్స్ వస్తున్నాయి. దీని కాస్ట్ ఎలా ఉంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 85,000 ఉంది. ఇది వచ్చేసి 82,000 ఉంటుంది. ఇది 82,000. డిఫరెన్స్ వచ్చేసి ఇట్లా ఈ సీట్ కవర్స్, ఇన్నరు సీసీ అనేది 100 cc ఉంటుంది. సేమ్ రెండు 100 cc ఉంటుంది. మైలేజ్ కూడా రెండు సేమ్ వస్తాయి, 60 వరకు వస్తుంది మైలేజ్ కూడా. ఇప్పుడు ఇదేంటంటే ఈ కలర్లో ఎలా ఉంది? క్రోమ్ ఫినిషింగ్ అంటారు దీన్ని. క్రోమ్ ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది టోటల్ ఈ మ్యాట్. దీనివల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. దీనివల్ల కాస్ట్ అనేది వస్తుంది. ఇంకోటి మిర్రర్స్ కూడా స్టీల్ మిర్రర్స్ వస్తాయి, ఇన్బోల్డ్ ఛార్జర్ కూడా వస్తుంది కాబట్టి దీని కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. ఓకే, ఇది ఎంత పడుతుంది? ఆన్ రోడ్ ప్రైస్ 85,000 పడుతుంది. ఇది వచ్చేసి 82,000 పడుతుంది. 82 అంటే 3,000 డిఫరెన్స్. 3,000 డిఫరెంట్. ఓకే, ఎందుకంటే ఇక్కడ స్పేస్ దగ్గర ఫినిషింగ్ అనేది అవుట్లుక్ ఫినిషింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ప్లస్ సైలెన్సర్ కూడా ఉంటుంది. సైలెన్సర్ కూడా దీనికి బ్లాక్ కలర్ వస్తుంది, బేసిక్ మోడల్ కాబట్టి బ్లాక్ కలర్ వస్తుంది. దీనికి స్టీల్ వస్తుంది కాబట్టి ఇది ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది సెల్ఫ్ స్టార్ట్ అండి. సెల్ఫ్ స్టార్ట్ అండ్ కిక్ స్టార్ట్ రెండు ఉంటాయి. దీనికి కిక్ వస్తుంది, సెల్ఫ్ వస్తుంది. అయితే మనకి సెల్ఫ్ స్టార్ట్లో వచ్చేసి ఇది కిల్ వీల్ స్విచ్. సెల్ఫ్ స్టార్ట్ దీంట్లోనే బ్రేక్ పట్టుకొని వచ్చేస్తుంది. ఇంకోటి ఆఫ్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది మనకు, బటన్ అంటే ఆఫ్ అయిపోతుంది వెహికల్. సేమ్ దీనికి కూడా సేమ్ అలానే ఉంటుంది మనకి. దీంట్లో కూడా సేమ్ బటన్ సిస్టమ్ ఉంటుంది, సేమ్ ఇలా దీంట్లో కూడా బటన్ ఆఫ్ అయిపోతుంది. ఫ్యూయల్ కెపాసిటీ 4 లీటర్స్ వస్తాయి. 4 లీటర్స్లో మీకు 1 లీటర్ అనేది మినిమం మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఆరెంజ్ కలర్ సింబల్ చూపిస్తుంది కదా, ఈ ఆరెంజ్ కలర్ సింబల్లో ఏంటంటే 1 లీటర్ ఎబోవ్ ఉంటే సింబల్ అనేది ఆగిపోతుంది, 1 లీటర్ లో ఉంటే సింబల్ అనేది వచ్చేస్తుంది. ఇంకోటి మాన్ ఫంక్షన్ లైట్ అంటారు, అంటే సెన్సార్ సిస్టమ్స్ కాబట్టి మాన్ ఫంక్షన్ లైట్ అని చెప్పి వస్తుంది. ఇంకోటి దీంట్లో ఇండికేటర్ స్విచ్ వస్తుంది. దీంట్లో ఇండికేటర్ స్విచ్. ఇది బ్యాటరీ ఇష్యూ ఏమైనా ఉన్నా కూడా ఈ సింబల్ అనేది వస్తుంది మనకు. ఓకే, బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ సింబల్ వస్తుంది. మీటర్ వచ్చేసి అన్లాక్ మీటర్ ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి మనకు 70 వరకు వెళ్తుంది. 70 వరకు వెళ్తుంది టాప్ స్పీడ్. ఈ వెహికల్ కూడా సేమ్ ఉంటుంది. ఫ్యూచర్స్ అనేవి సేమ్ ఉంటాయి, దీనికి ఫ్యూచర్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఇది బేసిక్ మోడల్ అండి. బేసిక్ మోడల్లో వచ్చేసి 5 కలర్స్ వస్తాయి. ఇది విన్నర్ ఎడిషన్లో 2 కలర్స్ వస్తాయి. ఇంకోటి దీని వీల్ బేస్ కూడా మనకు 16 ఇంచెస్ వీల్ బేస్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా 16 ఇంచెస్ వీల్ బేస్ ఉంటుంది మనకు. దీనికి కూడా 16 ఇంచెస్ వీల్ బేస్ వస్తుంది. సేమ్ టైర్స్ ఉంటాయి. దీనికి కూడా ట్యూబ్ టైర్స్ వస్తాయి. దీంట్లో మొత్తం స్పోక్స్ వస్తాయి, ట్యూబ్ టైర్సే ఉంటాయి. ట్యూబ్ టైర్ ట్యూబ్లెస్ ఉండదు, ట్యూబ్ టైర్సే వస్తాయి. స్పోక్ వీల్ ఉంటుంది. అన్ని మోడల్స్లో కూడా అంతే ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ అండి. ఇది బ్యాక్ సైడ్ టైర్ కూడా మనకు 16 ఇంచెస్ వస్తుంది. ఇది కూడా మనకు ట్యూబ్ టైర్ వస్తుంది, స్పోక్ వీల్ ఉంటుంది మనకు. ఇది లోడ్ కెపాసిటీ ఎంత ఉంటుంది? లోడ్ కెపాసిటీ మనకు క్వింటాల్న్నర వరకు తీసుకోవచ్చు. ఓకే, మోడల్ నేమ్ వచ్చేసి ఐటచ్ మోడల్. ఇది బేసిక్ మోడల్. ఓకే, విన్నర్ ఎడిషన్ ఐటచ్ మోడల్, హెవీ డ్యూటీ అంటారు దీన్ని. ఓకే, ఇంజన్ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఇంజన్ కెపాసిటీ 100 cc ఉంటుంది. 100 cc. ఈ బ్యాక్ సీట్ తీసేయచ్చు? బ్యాక్ సైడ్ సీట్ తీయచ్చు. మన నార్మల్గా కీ తోటి వస్తుంది. ఈ కీ ఇక్కడ అన్లాక్ చేసుకొని ఇలా బ్యాక్ సీట్ ఓపెన్ చేసుకోవడానికి వస్తుంది. లోడ్ అనేది మనకు బ్యాక్ సీట్ తీసేసిన తర్వాత మళ్ళీ మీకు క్వింటాల్న్నర వరకు కూడా యూజ్ చేసుకోవడానికి వస్తుంది. ఓకే, కిరాణా షాప్ వాళ్ళకు, మార్కెటింగ్ వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది ఈ వెహికల్. మళ్ళీ సీట్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఫ్యామిలీ వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ సీట్ పెట్టుకొని వెళ్ళే ఆప్షన్ కూడా ఉంటుంది మళ్ళీ. ఇంకోటి ఇది సైడ్ స్టాండ్ సిస్టమ్ వస్తుంది. వెహికల్ ఎలా అంటే సైడ్ స్టాండ్లో ఉన్నప్పుడు వెహికల్ స్టార్ట్ కాదు, మీకు వెహికల్ అనేది స్టార్ట్ కాదు. సైడ్ స్టాండ్ సింబల్ తీసిన తర్వాతనే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సైడ్ స్టాండ్ వేస్తే వెహికల్ అనేది ఆఫ్ అయిపోతుంది మనకు. ఇదొక ఫ్యూచర్స్ ఉన్నాయి. ఇదేంటి?
ఇది టూల్ బాక్స్ అండి. ఇది నార్మల్గా దీంట్లో ఒక చిన్న చిన్న ఆర్సీ పేపర్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి అనేది ఒక చిన్న టూల్ బాక్స్ టైప్ వస్తుంది మనకు. ఓకే, ఓన్లీ వెహికల్ పేపర్స్ ఏమైనా పెట్టుకోవడానికి వస్తుంది. స్పేస్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ ట్యాంక్ కవర్ అనేది వస్తుంది. ఆ ట్యాంక్ కవర్లో ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అక్కడ ట్యాంక్ కవర్లో పెట్టుకోవడానికి వస్తుంది. ఓకే, సేమ్ ఆ వెహికల్కి కూడా అంతే వస్తుంది, టూల్ బాక్స్ అండ్ ట్యాంక్ కవరు. ఇది వెహికల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఎల్ఈడి అనేది డిఎల్ఆర్ వస్తుందండి. స్టార్టింగ్ అయిన తర్వాత మన హెడ్ లైట్ వేసినప్పుడు డిఎల్ఆర్ అనేది ఆఫ్ అయిపోతుంది. దీంట్లో 2 ఫిలమెంట్లు వస్తాయి బల్బు. ఇంకోటి ఈ లైట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఈ లైట్ ఆన్ అవుతుంది. ఇది ఇంతకుముందు ఉన్న వేరియంట్ అండి. ఇప్పుడు వచ్చే వేరియంట్కి లేదు, ఈ ఎల్ఈడి అనేది తీసేసినారు. ఇప్పుడు వచ్చే వేరియంట్ అండి ఇది. ఇంతకుముందు చూసాం కదా ఇక్కడ ఎల్ఈడి అనేది ఫిటప్ అయి ఉన్నది. ఇప్పుడు వచ్చే వేరియంట్కి ఏంటంటే ఎల్ఈడి ఫిటప్ అనేది లేదు, నార్మల్గా ఎలోజన్ బల్బ్ ఒక్కటే వస్తుంది మనకు. దీంట్లో వచ్చేసి నార్మల్ సేమ్ ఆ వెహికల్కి ఉన్నట్టే మనకు ఇలా ఫిలమెంట్స్ అనేటివి వస్తాయి దీంట్లో. ఇంకోటి ఇండికేటర్ సిగ్నల్ లైట్స్ అనేది నార్మల్గా వెహికల్కి లెఫ్ట్ రైట్ అని చెప్పి ఉంటుంది. ఇది వెహికల్ కీ అండి. ఈ వెహికల్ కీ వచ్చేసి మనకు స్టార్ట్ చేసుకోవడానికి అండ్ హ్యాండిల్ లాక్ ఇక్కడ వస్తుంది మనకు. ఈ హ్యాండిల్ లాక్ అనేది ఈ కీ అండ్ పెట్రోల్ ట్యాంక్ది అండ్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 4 లీటర్స్ వస్తుంది. 4 లీటర్స్. అండ్ టూల్ బాక్స్ కూడా ఉంటుంది. ఈ టూల్ బాక్స్ అండ్ సీట్కి వస్తుంది. ఒకటే కీ అనేది 5 సెట్స్కి అనేది సేమ్ వస్తుంది. షోరూమ్ వచ్చేసి తిరుమల టీవీఎస్ అండి, మన బాలపూర్ ఎక్స్ రోడ్లో ఉంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రోల్ అవుతున్నాయి కదా నెంబర్స్, ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి.